ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మరొక శక్తివంతమైనటువంటి ముద్ర, అదే శాంభవి ముద్ర. ఈ శాంభవి ముద్ర గురించి తెలుసుకుందాం. అయితే కేచరి ముద్ర అనేది సంపూర్ణం కావాలి అంటే కేచరి శాంభవి కలిస్తే అప్పుడు కేచరి ముద్ర అనేది సంపూర్ణమవుతుంది. అయితే ఈ శాంభవి ముద్ర గురించి పరమహంస యోగానంద గారు తమ యొక్క వీడియోలో ఈ శాంభవి ముద్ర గురించి తెలియజేయడం జరిగింది. ఈ వీడియో ఇప్పటికీ కూడా యూట్యూబ్లో అవైలబుల్గానే ఉంది. ఈ శాంభవి ముద్ర అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే దాని గురించి పూర్తి వివరాలు యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు. అంతేకాకుండా ఈషా ఫౌండేషన్ అధినేత అయినటువంటి సద్గురు గారు ఈ శాంభవి ముద్ర గురించి చాలా వివరంగా వివరించడం జరిగింది. శాంభవి ముద్ర యొక్క లాభాల గురించి కూడా వివరంగా తెలియజేయటం జరిగింది. ఈ శాంభవి ముద్రని చేసేటప్పుడు మనకి కళ్ళు రెండు కూడా, ఈ ఐలిడ్స్, బ్లాక్ ఐలిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని కూడా పైకెత్తి ఈ రెండు కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి ఆజ్ఞా చక్రాలకి, అంటే దీన్ని కుటస్థ స్థానం అంటారు, ఈ స్థానంలో లోపల చూస్తూ ఉండాలి. మనకి ఈ ఐలిడ్స్ ఇలాగ పైకి లేసినప్పుడు అలాగా ఉన్నటువంటి ఐబాల్ మాత్రమే కనపడుతుంది. దీన్ని శాంభవి ముద్ర అంటారు. ఈ శాంభవి ముద్ర వల్ల మనకి దీంట్లో కూడా చాలా ఒక విధమైనటువంటి మత్తు అనేది కలుగుతుంది, అంతర్ముఖ స్థితి కూడా కలుగుతుంది, శరీరానికి అతీతమైనటువంటి స్థితి కూడా కలుగుతుంది. అయితే చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏమిటి అంటే, కొంతమందికి సాధన చేస్తారు కానీ అనుకున్నట్లుగా అనుభవాలు రావు, అంతర్ముఖం అవ్వటం కూడా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి చాలా మేజర్ ఇష్యూ ఏమిటి అంటే, గురువు యొక్క కృప అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ గురు కృప అంటే గురువు పట్ల గ్రాటిట్యూడ్ అనేది ఉండదు. ఆ గురువు యొక్క గ్రేస్ లేనట్లయితే మనకి సాధనలో వచ్చేటువంటి, సాధనలో మనం మాస్టరీ సాధించటం కానీ దాంట్లో ఫలితాలు సాధించటం కూడా చాలా కష్టతరమైనటువంటి విషయం అవుతుంది. భక్తి లేని పూజ పత్రి చేయటం అంటారు కదా, అదేవిధంగా మనకి గురుభక్తి లేనటువంటి సాధన కూడా ఒక ఆత్మ లేని శరీరం లాంటిది. కాబట్టి ఆ భక్తిని బలపరుచుకుంటే ఇంకా మనం ఆధ్యాత్మిక సాధనలో ముందలకెళ్ళటం కానీ, మంచి అనుభవాలను పొందటం కానీ, ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి చేరటానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే మనకి కేచరి ముద్ర, ఈ కేచరి ముద్ర పెట్టి, అంటే కేచరి ముద్ర పెట్టిన తర్వాత శాంభవి ముద్ర పెట్టాలి. రెండు కనుబొమ్మలు కూడా పైకి ఉంచి తర్వాత కేచరి ముద్ర పెట్టామంటే ఈ స్థితిలో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ మత్తు అనేది ఆవహిస్తుంది. అదిలో మనం ఎంత ఎక్కువ సమయం ఉంటే, ఎంత ఎక్కువగా అంతర్ముఖం అవుతూ ఉంటే మనకి దైవానికి అంత దగ్గరగా, విశ్వశక్తికి, విశ్వానికి సంబంధించినటువంటి విశ్వంలో జరిగేటువంటి రకరకాలైనటువంటి విషయాలు, అంటే బియాండ్ ద మైండ్ ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. అయితే ఈ కనుబొమ్మలు చాలామందికి ఈ శాంభవి ముద్ర చేసేటప్పుడు జాగ్రత్త వహించవలసినటువంటి విషయాలు ఏంటి అంటే, ఈ శాంభవి ముద్ర చేసినప్పుడు ఎక్కువగా కణత నొప్పులు కానీ, కనుబొమ్మలు, ఈ కనుబొమ్మల నొప్పులు కానీ, తలనొప్పి కానీ వచ్చినట్లయితే ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే, ఐలిడ్స్ని బాగా పైకి లిఫ్ట్ చేసినప్పుడు ఈ కంటి యొక్క ఈ నరాలు స్ట్రెచ్ అవ్వటం వల్ల, ఎక్కువగా స్ట్రెచ్ అవ్వటం వల్ల, ఈ కనుబొమ్మలు నరాలు ఎక్కువ స్ట్రెచ్ అవ్వటం వల్ల ఆ పెయిన్ రావటం జరుగుతుంది. కాబట్టి చాలా మైల్డ్గా, చాలా తక్కువగా లిఫ్ట్ చేసి ప్రాక్టీస్ చేస్తూ చేయడం మంచిది. ఈ విషయాన్ని మనం ఇక్కడ యూట్యూబ్లో చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఇది ఆల్రెడీ అందరూ చెప్పే ఉన్నారు.
సద్గురువు గారు చెప్పారు, పరమహంస యోగానంద గారు చెప్పారు, ఇంకా చాలామంది కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి చిన్న చిన్న ఐ ఎక్సర్సైజు, పైకి కిందకి రైట్ లెఫ్ట్ ఇలా చేసుకుంటూ తర్వాత ఇది చేయటం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. అంతేకాకుండా ఆజ్ఞా చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది. థర్డ్ ఐ ఓపెన్ అవ్వటానికి కూడా ఇది చాలా చక్కగా సహకరిస్తుంది. చాలామంది అంతర్ముఖం అవ్వటం, థర్డ్ ఐ గురించినటువంటి సమాచారం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ శాంభవి ముద్ర అనేది థర్డ్ ఐ యాక్టివేషన్కి, అదేవిధంగా అంతర్ముఖం అవ్వటానికి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మనకి కేచరి ముద్ర అంటే కేవలం కేచరి ముద్ర ఒకటే కాదు. కేచరి పెట్టి దానితో పాటు శాంభవి ముద్ర కూడా పెడితే అది సంపూర్ణమైనటువంటి కేచరి ముద్ర అవుతుంది. ఓకే, అయితే కేచరి ముద్రకు సంబంధించినటువంటి మరిన్ని విషయాలను గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.